వనవాసం 14 ఏళ్లే ఎందుకు? మందర రాముడికి 14 ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటో తెలుసా? ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రామాయణంలో మందర పాత్ర అతి కీలకమైనది. ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారికి మందరతో పోలుస్తారు. శ్రీరాముడు పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపి రామాయణంలో ముఖ్యమైన ఘటనకి కారణమైన వ్యక్తి మందర. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవ్వరికీ తెలీదు. కానీ కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసీగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది. నిజానికి రామాయణంలో మందర ఒక చిన్న పాత్ర, కానీ రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది. నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కావచ్చు. అలా జరగకుండా చేయడానికి ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర మందర. మందర గురించి పూర్తి వివరాలు వాల్మీకి మహర్షి చెప్పలేదు. అయితే మహాభారతంలో మందర గత జన్మ తాలూకా కొంత సమాచారం దొరుకుతుంది. మందర దుందుభి అనే గాంధర్వ కన్య. రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో దుందుభి ఒకరు. దుందుభి బ్రాహ్మణ్ణి ప్రార్థించింది. దీంతో బ్రహ్మ దుందుభికి వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో నీ మాటలు కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది. ఇది మందర గత జన్మ. ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఎక్కువ ప్రస్తావన లేదు. మందర కైకేయికి పుట్టిన సమయం నుంచి దాసీగా ఉందని రామాయణంలో చెప్పడం జరిగింది. అందుకే కైకేయి వివాహం జరిగిన తరువాత కూడా మందర కైకేయితో దాసీగా దశరథుడి ఇంటికి వచ్చింది. రాముడు పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మందర స్వాభావికమైన అసూయతో తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో కైకేయి మనసులో లేని ఆలోచనలు చెప్పింది. రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది. శ్రీరాముడు అడవుల పాలు చేసిన చివరికి రావణుని వధనకు పరోక్షంగా కారణమయ్యింది. కైకేయితో మిక్కిలి చనువుగా మెలుగుతూ కైకేయికు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ తన మాటలను నెగ్గించుకునే స్థానానికి ఎదిగింది. రామునికి 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపడం మందర మనోవాంఛితం ఏమీ కాదు. తలుచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవిలో ఉండేలా చెయ్యగలదు. కానీ అరణ్యవాసం 14 ఏళ్ల పాటే ఉండేలా చూడమని కైకేయికి ఎందుకని సలహా ఇచ్చిందంటే, త్రేతాయుగంలో ఆస్తికి హక్కు కాలం 14 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 13 సంవత్సరాలు, కలియుగంలో 10 సంవత్సరాలు అని చెబుతారు. అంటే నియమిత కాలం పాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే ఇక దాని మీద శాశ్వతంగా హక్కులు కోల్పోతారన్నమాట. బహుశా ఈ కారణం చేతనే మందర కైకేయి చేత అలా చెప్పి ఉండవచ్చు. ఇలా మందర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి రామావతార ప్రస్తావానికి చేదోడు వాదోడయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.